పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నేటి ఉదయం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ అజిత చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. పోలీసు శాఖ భద్రత దృష్ట్యా కీలకమైన అధునాతనమైన పరికరాలను ఆయుధాలను వినియోగించి దేశ రక్షణకు ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో పోలీసు శాఖ వారు వినియోగించు ఆయుధాలు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్కానర్స్, డ్రోన్స్, వెపన్స్, అధునాతన పరికరాలను విద్యార్థులకు అవగాహన కనిపించే క్రమంలో ఏర్పాటు చేశారు. వివిధ స్కూళ్ల విద్యార్థులు ఓపెన్ హౌస్ ఎగ్జిబిషన్ ని తిలకించడం, అవగాహన పొందే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పోలీసు శాఖ డాగ్ స్క్వాడ్ విన్యాసాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. సంస్మరణ యుద్ధంలో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ బాంబ్ స్క్వాడ్ నెల్లూరు జిల్లాలో ఈ రక్షణకు సంబంధించి ఎలాంటివి ఉన్నాయని దీన్ని అవేర్నెస్ కల్పించడానికి స్టూడెంట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. వెపన్లతో పాటు బాంబ్ స్క్వాడ్, ఇవాళ వెపన్లు అనేవి యుద్ధాంశం తక్కువ ఉన్న ఈ బ్లాస్టింగ్ల వల్ల ఎక్కువ యుద్ధాంశం జరిగింది కాబట్టి అవి కూడా ఇంపార్టెన్స్ తెలుసుకోవడం కోసం చెప్పారు. జనరల్గా అందరికి కూడా బాంబ్స్ అంటే ఎలాగుంటుంది ఇలాగనుకుంటారు, కానీ ఇవి కంట్రీ మేడ్స్, దీనివల్ల ఎఫెక్ట్ ఏమంటుంది పెద్దగా అయిపోతుంది. కానీ రకరకాల ఐఈడీస్ని తయారు చేస్తారు, ఆ రకంగా పెట్టారు. బుక్లో కూడా ఈ రకంగా పెట్టారు. తర్వాత బుక్లో రమేష్ బాబు దర్గామెంట్ కానిస్టేబుల్ని. ఇది మాకు గవర్నమెంట్ ఇచ్చింది సార్. దీని పర్పస్ ఏంటంటే బ్లూ కోట్స్ మేము వాడతాం సార్, ఎమర్జెన్సీ పర్పస్. ఇప్పుడు పలాని మూలాపేట నుంచి ఒక అతను 112 కాల్ చేసిన తర్వాత హెడ్ క్వార్టర్ డీజీ పార్టీ నుంచి మాకు మెసేజ్ వస్తుంది సార్. నెల్లూరు కంట్రోల్ నుంచి పలాని మూలాపేట నుంచి అతను కానీ ఫోన్ చేశారు. ముందు ఆ ట్యాబ్ నుంచి మాకు గవర్నమెంట్ ట్యాబ్ ఇచ్చింది సార్. ఆ ట్యాబ్లో ఫస్ట్ మెసేజ్ ఓకే చేసిన తర్వాత అక్కడ ఎవరు వెళ్తున్నారు సీసీలు దాంట్లో టైప్ చేసి పలాని నా నంబర్ 2926, ఇంకొక నంబరు 3198 కాన్స్టిట్యూట్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే చేసిన తర్వాత ఎన్ రూట్ సార్ పలాని మూలాపేటకి, ఇక్కడి నుంచి పోవడానికి మూలాపేటకి ఎన్ రూట్. అక్కడ పోయిన తర్వాత మేము రీచ్ అయిన తర్వాత క్లోజ్ చేసుకున్న తర్వాత అప్పుడు సంబంధించి అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తాం సార్. పలాని గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ సార్, గవర్నమెంట్ కల్పన ఏది మీ సమస్య అంటే సార్ మా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్ సార్. అక్కడ మేము ప్రాబ్లమ్ సాల్వ్ అయితే మేము చేస్తాము. లేకపోతే మా పై ఆఫీసర్కి తెలియపరిచి అతను తీసుకెళ్ళి స్టేషన్లో ఆ రోజు ఎవరు కూడా చాలా మంది స్పందించారు. ఒకే ఒక వ్యక్తి స్పందించి 10 మంది సేవ్ చేశారు. చాలా మంది అట్లా చేయలే, అట్లా అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. కానీ అట్లా మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీ అందరూ జర్నీ చేసేటప్పుడు కూడా మీకు అన్నిట్లాంటి చూడాలంటే ఇమీడియట్ గా అట్లాంటి ఏ అపాయం దేనికి ఒక డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్లడ్స్ అంటే ఆ వర్షంలో ఆ విజన్ అనేది బాగా వస్తుంది ఆ డ్రోన్ లో. నైట్ టైం ఓన్లీ డే విజన్ from Himalaya English Medium School. I felt very happy and very excited by seeing all the guns and equipments used by the police, and I am very excited to see everything, and I learned very much about all the guns, and I learned everything about and the police explained everything about the guns. I listened. I felt very happy about this all. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.